Hello friends, welcome back to our YouTube channel Movie Crackers. I am back with much awaited web series Family Man Season 3 review. Family Man Season 1 and Season 2 one of my best web series. ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో జైదీప్ అహ్లావత్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందో నాకు ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరిగింది ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కి. ఈ సీజన్ 1 అండ్ సీజన్ 2 కొన్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఈ సీజన్ మోస్ట్లీ మనకి నార్త్ ఈస్ట్ రీజన్లోనే జరుగుతుంది స్టోరీ అంతా. అక్కడ అండ్ ఈ సీజన్కి విలన్ రోల్స్లో వచ్చి మనకి జైదీప్ అహ్లావత్ అండ్ నిమ్రత్ కౌర్ ప్లే చేశారు. జైదీప్ అహ్లావత్ క్యారెక్టర్ మనకు అంత కొత్తగా ఉండదు, కానీ కొన్ని డైలాగ్స్ అండ్ కొన్ని మేనరిజమ్స్ అనేవి చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నిమ్రత్ కౌర్ క్యారెక్టర్ పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు, తనంతా ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్లో అనిపిస్తుంది మనకి. సీజన్లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది, ఏదో ఒక ఎపిసోడ్ 44 మినిట్స్ ఉంటుంది, రిమైనింగ్ అని క్లోజ్ టు 1 అవర్ ఉంటాయి. మనకి ఫస్ట్ 3 to 4 ఎపిసోడ్స్లోనే మనకి ఫ్యామిలీ మ్యాన్ ప్రీవియస్ సీజన్స్లో ఉన్న వైబ్ అదంతా తీసుకొస్తాడు. శ్రీకాంత్ తివారీ యాజ్ యూజువల్గా శ్రీకాంత్ తివారీ అండ్ జెడి క్యారెక్టర్స్ మధ్య ఫన్ అదంతా మనకి ఫస్ట్ 3 ఎపిసోడ్స్లోనే ఆ మూడ్ సెట్ చేసేస్తారు. అండ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది అన్న ఫీల్ అయితే వస్తుంది ఫస్ట్ 3 ఎపిసోడ్. థర్డ్ ఎపిసోడ్ అయిన దగ్గర నుంచి స్టోరీలో కొద్దిగా డిప్ ఉంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఉన్నంత ఎంగేజింగ్ ఉండదు. ఫోర్త్ ఎపిసోడ్ నుంచి కొంచెం స్లోగా అనిపిస్తుంది మనకి. 6th ఎపిసోడ్లో మనకు ఒక క్యామియో ఉంటుంది. ఈ రాజన్ డీకే ప్రీవియస్ వెబ్ సిరీస్ నుంచి ఒక క్యామియో వస్తుంది. అంటే ఎలా చేద్దాం అనుకున్నారంటే, ఇది ఒక వెబ్ సిరీస్ ఈ జోన్లో ఒక స్పై యూనివర్స్లో క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అది ఇంతకుముందు కూడా మీరు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో కూడా చిన్న విజయ్ సేతుపతి రోల్, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కాదు ఫర్జీలో విజయ్ సేతుపతి రోల్ శ్రీకాంత్ ఎవరైతే మాట్లాడినట్టు క్రియేట్ చేశారో అక్కడ ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది అంతే. ఇందులో మనకు ఒక ప్రీవియస్ వెబ్ సిరీస్ రాజన్ డీకే ప్రీవియస్ వెబ్ సిరీస్ నుంచి ఒక క్యామియో వస్తుంది. ఆ క్యామియో కూడా ఫన్ జనరేట్ చేస్తుంది. ఆ క్యామియో వచ్చిన దగ్గర నుంచి వెబ్ సిరీస్ మళ్ళీ పుంజుకుంటుందిరా అని అనిపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ అయిందిరా అనుకునే టైంకి వెబ్ సిరీస్ని ఎండ్ చేసేస్తారు. సీజన్ 4కి లింక్ పెట్టి సీజన్ 3ని ఎండ్ చేసేస్తారు. మనకి ఎండ్ చేసినప్పుడు మనకి ఏ ఫీల్ వస్తుందంటే, అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ అండ్ టోటల్ 7 ఎపిసోడ్స్ 7 అవర్స్ చూసి కూడా అక్కడ ఎండ్ చేసేటప్పటికి ఈ 7 ఎపిసోడ్లో మనకు చూపించింది ఏం లేదు కదా, ఈ మాత్రం దానికి ఒక సీజన్ ఎందుకు, మళ్ళీ చూడాల్సినంత సీజన్ 4లోనే ఉంది అన్నట్టు ఒక డిస్సాటిస్ఫాక్షన్తో ఎండ్ చేస్తారు. అంటే ఇప్పుడు సీజన్ 1 కూడా సీజన్ 2కి లింక్ పెట్టి ఎండ్ చేస్తారు. బట్ మనకి అక్కడ అంత డిస్సాటిస్ఫాక్షన్ రాదు, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది సీజన్ 2కి చూడాలి ఖచ్చితంగా అని. బట్ ఇక్కడ మనకి సీజన్ 2 సీజన్ 4 చూడాలని ఉంటుంది, బట్ సీజన్ 3 ఎందుకు అంత చూసిందేం లేదు ఇందులో అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓవరాల్గా లైన్లో రివ్యూ చెప్పాలి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కి అంటే, ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైం వాచ్. బట్ సీజన్ 1 అండ్ సీజన్ 2 లెవెల్లో ఉంది అంటే ఖచ్చితంగా లేదు. ఓవరాల్గా ఇంకా ఇందులో జైదీప్ అహ్లావత్ క్యారెక్టర్ ఉంటుంది. అది ఆయన ఒక టెరిఫిక్ పెర్ఫార్మర్, బట్ అంత అప్ టు ది మార్క్ ఫుల్లీ యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది జైదీప్ అహ్లావత్ని. మనోజ్ బాజ్పేయి క్యారెక్టర్ యాజ్ యూజువల్గా మనకు సీజన్ 1 సీజన్ 2 ఏ లెవెల్లో ఉంటుందో అలాగే ఉంటుంది. ఈసారి ఇంకా కొద్దిగా పర్సనల్గా కూడా వెళ్తారు. ఈ ప్రీవియస్ వెబ్ సిరీస్లో శ్రీకాంత్ ఎవరి క్యారెక్టర్ ఫ్యామిలీ దగ్గరికి అంత వెళ్దు, బట్ ఇందులో కొంచెం పర్సనల్ అవుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ యాజ్ యూజువల్గా వాళ్ళు బాగా చేశారు. ఓవరాల్గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 3 out of 5.